ఎఫ్రాయిమును నువ్వు ప్రేమించావంటే నువ్వు నన్ను ప్రేమించబోతున్నావు, నన్ను కనికరించబోతున్నావు, నీ కరుణను నాకు చూపబోతున్నావు అని ఒక్క మాట చెప్పి ప్రభు పాదాల పట్టి బ్రతిమలాడండి. ఒక్క క్షణం అడగండి. ఈ 6వ మాసం అంతా ఆయన కనికరమును, ఆయన కరుణను దేవుడు మనకు తోడుగా రానివ్వబోతున్నాడు. ఆయన పంపబోతున్నాడు. ఒక్క క్షణం తలలు వంచండి, ప్రభు పాదాల చెంత బ్రతిమలాడండి. యేసయ్యా నాయన, నీ కృపతో నన్ను ఆదరించవా, నీ కనికరముతో నన్ను ఆదరించవా, నీ కరుణను నాకు తోడుగా ఉంచవా. నేను ఏ స్థితిలో ఉన్నానో చూచుచున్న దేవుడు అయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నా నువ్వు నాయన నన్ను విడువని దేవుడు అయ్యా. ఈ పగటి వేళ నా పట్ల నీ ప్రేమను వ్యక్తపరచు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నిన్ను గూర్చి ఆలోచన చేసినప్పుడల్లా మానక నాకు వేదన కలుగుచున్నది అన్నావు, నిన్ను కరుణించక నేను మానను అన్నావు. ఇదిగో ఈ పగటి వేళ ఒకవేళ నా పరిస్థితిని ఎరిగి నువ్వు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను త్రోసివేసే దేవుడు కాదు. నిజమే, ఎఫ్రాయిము వంటి ప్రవర్తన నాలో ఉందయ్యా, ఎఫ్రాయిము వంటి జీవితము నాలో ఉందయ్యా. లోకానికి బానిసగా మారిపోయాను అయ్యా, కాడికి అలవాటు లేని కోడిగా మారిపోయాను అయ్యా, విగ్రహములతో సాంగత్యము చేసేవాడిగా నేను మారిపోయాను. అంతేకాదయ్యా అయ్యా, ఎవడు తిప్పివేయని అప్పము వంటి వాడిగా నేను మారిపోయాను. యేసయ్యా ఇదిగో నా జీవితంలో నాయన మొండితనానికి నేను అలవాటు పడ్డాను, మతి చెడి తిరిగాను, పాపము చేయటం నాకు వాడుకయ్యింది అయ్యా, అన్యజనులతో నేను కలిసిపోయాను అయ్యా, నా వ్యాధిలో నేను లోకం వైపుకు పరుగులు పెట్టాను కానీ నిన్ను బ్రతిమలాడలేదయ్యా, నీ మీద నేను ఆధారపడలేదయ్యా. నా బలహీనతను చూసి నేను వేదన పడుతూ కృంగిపోయానయ్యా. కానీ నువ్వు స్వస్థపరచు దేవుడవు నాయన, నువ్వు స్వస్థపరచు దేవుడవు రాజా. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఇదిగో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, 2 గుడ్డివారు బ్రతిమలాడగా కరుణ చూపిన దేవుడు, స్వస్థపరచిన దేవుడు, భర్తమయ్యను స్వస్థపరచిన దేవుడు, తన కనులను తెరచిన దేవుడు, ఉమ్మి రాసి స్వస్థత అనుగ్రహించిన దేవుడు అయ్యా. ఈ రాత్రి ఈ పగటి వేళ నిత్యముగా నా పట్ల నీ కార్యం చేయమని అడుగు అయ్యా. నువ్వు నన్ను కరుణించమని అడుగు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగితే ఆ కేక, ఇదిగో ఆ కేక దాటిపోక నా యేసు నిలచి స్వస్థపరిచాడు ఆయన. ఈ పగటి వేళ ఈ విశ్రాంతి దినపు గడియలో నీ ముందర నా యేసయ్య నిలవబడబోతున్నాడు, నిన్ను కరుణించబోతున్నాడు, నిన్ను కనికరించబోతున్నాడు. నీ ఇరుకు నుండి విశాలతలోనికి నా యేసు తీసుకురాబోతున్నాడు. నీ కృంగిన స్థితి నుండి నా యేసయ్య విడిపించబోతున్నాడు. నిన్ను బలహీనతల నుండి విడిపించి స్వస్థపరచబోతున్నాడు. నీ పగిలిన హృదయం, నీ బండవారిన హృదయం, నీ బద్దలైన హృదయం ఆయన నెమ్మది పరచబోతున్నాడు. ఓ రాబాషి గదాల రాబాబారి గదాల. ఎస్ యేసయ్యా, కనికరించయ్యా, కృప చూపయ్యా. ఇరుకులో ఉన్నామయ్యా, ఇబ్బందిలో ఉన్నామయ్యా, శ్రమలో ఉన్నామయ్యా. నన్ను పిలిచిన దేవా, యేసయ్యా, చెప్పండి చెప్పండి చెప్పండి. ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. యేసు నన్ను పిలిచిన దేవా, అవునమ్మా అవునమ్మా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, చెప్పండి చెప్పండి ఆయనకి. నా బలహీనతలో బలమా, నా ఇరుకులో విశాలత, ఏడుచున్న
అవునయ్యా. త్రొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరయ్యా. లోకంలో ఏ ఒక్కరు నన్ను ఆదరించలేదు. ఓదార్చువారు లేరు. యేసు త్రొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృప లేకుంటేనే నేను లేను. యేసయ్యా నీ కృపయే కావలెను. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను. నీ కృపయే చాలును. యేసు నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. విధవరాలి కుమారుని బ్రతికించిన కృప, నీ కృపయే కుష్ఠవ్యాధిగ్రస్తుని ముట్టిన కృప, నీ కృప లేకుంటే ఈ పగటి వేళ నిన్ను దర్శించబోతున్న కృప, నీ సమస్యను తీర్చబోతున్న నీ కృప. యేసయ్యా నీ కృపయే చాలును. హృదయము బద్దలైందయ్యా. నీ కృప లేకుంటే ఆధారం కోల్పోయానయ్యా. ఆశ్రయం కోల్పోయానయ్యా. యేసయ్యా కృపయే కావలెను. నీ కృపయే చాలును. చచ్చిన తర్వాత కరుణ కొరకు బ్రతిమలాడితే దొరకదు. ఇప్పుడే అడుగు, ఇప్పుడే అడుగు. ధనవంతుడు ధనవంతుడు కావలెను. అగ్నిగంధకముల మధ్య చాలును. ఒక్క నీటి బొట్టు కొరకు కరుణ కొరకు వెతికాడు. నేనేమీ లేనయ్యా. ఈ పగటి వేళ నీ కొరకు ఆయన కరుణా హస్తం చాపబడబోతా ఉంది. నీ మరణ స్థితిలో ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు కరుణించిన దేవుని కృప, ఆయన కరుణ, ఆయన కనికరమే ఈరోజు నువ్వు సజీవుడిగా సజీవురాలుగా ఉండటానికి కారణం కాదా? అసలు నీ నీతిని, నీ భక్తిని, నీ యథార్థతను జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ నీకు కృప దొరుకుద్ది, ఎక్కడ కరుణ దొరుకుద్ది? కానీ కనికరము గల దేవుడు నిన్ను కరుణించాడు కదా అమ్మా. నిన్ను నీ కనికరముతో ఆయన కనికరముతో నిన్ను కృప చూపాడు కదా. ఇదిగో ఎప్పుడు మట్టికి మన్నుగా మారిపోవలసిన నీ బ్రతుకు, ఆధారమే కోల్పోవలసిన నీ బ్రతుకు, హృదయములో నెమ్మది లేక, కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక, విసిగి వేసారిపోయినప్పుడు ఆదరించిన కరుణ, ఆదరించిన కనికరం, ఇదిగో నీ కుటుంబంలో నీ మీద శత్రువు ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఆదరించిన కృప, నువ్వు నింద పాలై అవమానాల మధ్య ఉన్నప్పుడు, ఇదిగో నీ తల్లిదండ్రులే నిన్ను నమ్మడానికి ఏమాత్రము కూడా ధైర్యం చేయలేనప్పుడు, ఇదిగో నీ నీతిని కాపాడుకోవటానికి వారి ఎదుట నిన్ను నీవు నిరూపించుకోవలసినప్పుడు నీవు కృంగిపోయావే, ఆ రోజున నిన్ను కనికరించిన కృప. ఇదిగో నువ్వు కోరుకున్నది నీకు దొరకక నీ హృదయము బద్దలైనప్పుడు, నీ బ్రతుకులో శాంతి కోల్పోయినప్పుడు, నెమ్మది దొరకనప్పుడు, ఇదిగో ఏదో దొరికిన దానితో తృప్తి పడవలసిన పరిస్థితులు ఎదురైతే ఆ రోజున కనికరించిన ఆ దేవుని కరుణ ఈ రాత్రి పగటి వేళ నీ పక్షంగా కార్యం చేయబోతా ఉంది. ఎన్నో మారులు అలసిపోయావుగా, ఎన్నో మారులు ఇరుకులో పడ్డావుగా, ఎన్నో మారులు బంధకాలలోకి వెళ్ళిపోయావుగా. ఇదిగో నానుకున్న వారు ఆశ్రయాన్ని కోల్పోయి, ఇదిగో నీ జీవితంలో ఎన్నో మారులు కృషించిపోయావు కదా. ఆ సమయములో ఆదరించిన ఆయన కరుణ, ఆదరించిన ఆయన కృప, నీ కుటుంబము, నీ జీవితం భయంకరమైనటువంటి ఉగ్రతకు పాత్రులై మరణపు అంచుల్లోకి వెళ్ళిపోతే, శాపపు అంచుల్లోకి వెళ్ళిపోతే, కుటుంబము బద్దలైపోయే అంచులకు వెళ్ళిపోతే, ఒకదాని వెంబడి ఒకటి శోధనలు వెంటాడుతూ ఉంటే
పౌలుని ఆదరించినట్లుగా ఆదరించిన ఆయన కరుణ, ఆయన కృప. దేవుని సంఘమా, నిజంగా ఇవాళ నీ 5 వేళ్ళు నీకు నోట్లోకి వెళుతున్నాయంటే, నువ్వు శాంతి సమాధానంతో ఉండగలిగావంటే, నీవు నీ బిడ్డలతో క్షేమస్థితిలోనికి రాగలిగావంటే, ఒక్క మాట అడుగుతాను. మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మనకున్నటువంటి విధేయతను బట్టి అనుకుంటున్నావా? కాదు కాదు కాదు. ఆయన ఉచితమైన కృపమ్మా, ఆయన ఉచితమైన కృపే. వాస్తవంగా నీతి లేని మన బ్రతుకులను నీతిమంతులుగా మార్చినది ఆయన కృపే, ఆయన కరుణే, ఆయన రక్తమే. ఓ రావాష్యాదారాబాబాబారిగా ఒక్కసారి చెప్పు ఆయనకి, యేసయ్యా యేసయ్యా, నా ఊహల మేడ కూలిపోయినప్పుడు, నా ఆశల సౌధం కూలిపోయినప్పుడు, ఇక నాకు బ్రతుకు తెరువే లేదు అనుకున్నప్పుడు, నా ఆశ్రయం ఏది లేదు అనుకున్నప్పుడు, నీవే నా ఆశ్రయమయ్యావయ్యా. రాధాగా శిగదల రాబాబారిగాదా, నీవే నా దుర్గమయ్యావు, నీవే నా ఆశ్రయమయ్యావు అయ్యా. నలుగురు నా అనుకున్న వారు నన్ను చూసి నవ్వారయ్యా, నా కుటుంబాన్ని చూసి హేళన చేశారయ్యా, నన్ను చూసి ఎగతాళి చేశారయ్యా. కానీ నువ్వు విడవలేదేసయ్యా, నువ్వు విడవలేదు, నువ్వు నిలవబెట్టావయ్యా, నిలవబెట్టావయ్యా. అయ్యా, లోకం యొక్క ఉద్దేశం అయితే నేనెప్పుడూ మంటికి మన్నుగా చేరిపోవాలి, నేను మంటికి మన్నుగా చేరిపోవాలి. కానీ నీ కృపే నన్ను సజీవురాలిగా ఉంచిందయ్యా, నన్ను సజీవుడిగా ఉంచిందయ్యా, నన్ను బ్రతికించిందయ్యా, నన్ను నిలబెట్టిందయ్యా, నా జీవితాన్ని కట్టిందయ్యా. నీ కరుణే, నీ కరుణే. ఈ నెలంతా నీ కాపుదల నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి, నీ ఆధారం నాకు కావాలి అయ్యా. నాకెవ్వరు ఆధారం లేరయ్యా, నాకెవ్వరు ఆశ్రయం లేరు అయ్యా. నమ్ముకున్నవాడు అయ్యా నా చేట ముంచారయ్యా, నాకు సహాయమే లేదయ్యా. కానీ నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు ప్రభువా. నువ్వు నన్ను విడవయ్యా, నన్ను విడిచిపెట్టవయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ కరుణ గొప్పదయ్యా అయ్యా. ఇరుకులో ఉంటే విడిపించావు అయ్యా, ఈ విశాలతలోకి నడిపించావు. కృంగి ఉంటే విడిపించావు అయ్యా. స్వస్థత లేనప్పుడు ఆదరించావు, ధైర్యపరిచావు. ఈ పగటి వేళ మరలా ఒక్కసారి నన్ను కరుణించయ్యా, నన్ను కరుణీకరించయ్యా. ఈ 6వ మాసం అంతా నీ కృప, నీ కాపుదల నాకు కావాలి అయ్యా. ఎవ్వరికి నేను అక్కర్లేదు. నా భక్తి, నా విశ్వాస్యత నా కుటుంబంలో నా తోటి వారికి ఎగతాళిగా ఉంది. కానీ నీకు నేను ఇష్టుడిగా ఉంటే చాలయ్యా. చెప్పమ్మ ఒక్కసారి, నువ్వు చెప్పొక్కసారి. నీ కుటుంబముకు ఎవ్వరికి నువ్వు అక్కర్లేదు కదూ, కానీ యేసయ్యకు నువ్వు కావాలి, యేసయ్యకు నువ్వు కావాలి. ఓ సహోదరి, నువ్వు యేసయ్యకు కావాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోకమంతా ఒకటైనా విడువని దేవుడు నీ దేవుడు. మరణశయ్యపై పరుండబెట్టబడితే ఏ డాక్టర్ వచ్చి నీకు ధైర్యం చెప్పలేనప్పుడు, ఉనికిలోనే నువ్వు లేనప్పుడు నిన్ను కరుణించాడే ఆ యేసయ్య కృప నీకు తోడుగా ఉండబోతుంది, నిన్ను ఆదరించబోతుంది. ఇదిగో నీ భర్త ఆశ్రయము నీకు లేదుగా, నీ భార్య ప్రేమ నీకు లేదుగా, కానీ నా యేసయ్య ఆదరణ, ఆయన ప్రేమ ఈ పగటి వేళ నీతో ఉంచబోతున్నాడు. ఆయన నీకు తోడుగా రాబోతున్నాడు. ఆయన దేవుని సంఘమా, ఎవరికి మేలు చేస్తున్నావో అక్కడే శోధన ఎదుర్కొంటున్నావు కదా. ఎవరైతే ఆశ్రయిస్తారనుకున్నావో, ఎవరైతే ఆదరిస్తారనుకున్నావో వారే నిన్ను నిందల పాలు చేస్తున్నారు కదా. దిగులు పడకు, నా యేసు నిన్ను ప్రేమించబోతున్నాడు. ఆయన నీకు ఆధారం కాబోతున్నాడు. ఆయన కృప నీకు తోడుగా రాబోతుంది. నీ జీవితం మార్చబోతున్నాడు. ఆయన వెలిగి ఇవ్వబోతున్నాడు. ఆయన క్షేమం ఇవ్వబోతున్నాడు. ఆయన నమ్ముతావా? ఈ పగటి వేళ దేవుని యొక్క కృప కటాక్షం మనకు తోడుగా రాబోతుందని నమ్మి, ఇదిగో ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచగనంగా. స్తోత్ర, హల్లెలూయా. బలహీనమైన సహోదరుడా, తిరిగి బలము పొందు. ఓ బలహీనురాలు అయిన సహోదరి, బలము పొందు. కృంగినవాడా,
కృంగిన వారలారా తిరిగి లేవనెత్తబడండి, లేవనెత్తబడండి, బలం పొందండి. సహాయం రాబోతుంది, సహాయం రాబోతుంది. ఆశించిన దానికంటే గొప్ప సహాయం నీకు రాబోతుంది. మనుషుల సహాయం కాదు, దేవుని సహాయమే. ఓ రువాషిగదలరా. yes 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 hallelujah hallelujah